మెదక్ జిల్లా కాళ్లకల్ 33/11 కేవీ సబ్స్టేషన్లో విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న చిర్రా కృష్ణ ఏసీబీకి చిక్కారు. కాళ్లకల్లో లక్కీ ఇండస్ట్రీ అనే నూతన పరిశ్రమ కోసం ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా కోసం 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సంఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ ఏఈ కృష్ణ కాళ్లకల్ పారిశ్రామిక వాడలోని కొండాపూర్లో లక్కీ నూతన పరిశ్రమ ఏర్పాటుకు సంజయ్ ఘోష్ 125 ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా కోసం వెళ్లగా ప్రభుత్వానికి కట్టాల్సిన డీడీలు కడుతూ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10,000 ఇవ్వగా ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. గత 4 సంవత్సరాలుగా కాళ్లకల్ సబ్స్టేషన్లో ఏఈగా పనిచేస్తూ అవినీతికి పాల్పడి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కాళ్లకల్ విద్యుత్ శాఖ ఏఈ కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క టీడీపీ ఒక్కొక్క ఇప్పుడు సినీ ఆనంద్ సార్ అని గవర్నమెంట్ నేను ఒకటే ఉపయోగిస్తున్నాను. ఇసుంటోళ్ళని సస్పెండ్ కాదు మొత్తానికి తీసేయాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి. బాధ అనేది గరీబొంది ఏందనేది అర్థమవుతుంది. ఈ లంచం అడుగుడు ఇంత నేను పడితే నేను జిందగీలో పుట్టింత పెద్ద వైరాన్ని చూడలేను. ప్రతి ఒక్క దాంట్లో ఇది వినార్థి రైతు దగ్గర కూడా వదులుతలేడు, ఎవరి దగ్గర వదులుతలేడు. కమర్షియల్ అంటే కూడా వదులుతలేడు. 12,000, 20,000, 14,000 ఎవరి దగ్గర వదులుతాడు. ఇసుంటోళ్ళు ఇంట్లో కూర్చోబెట్టాలి, కట్టకట్టాల లోపల పంపించాలి. ఇసుంటోళ్ళని క్షమించే అధికారం పెద్ద ఫామస్ సిచ్యువేషన్ తీసుకొచ్చినాడు. సరే అనేసి కూడా నేను ఓపిక పట్టేసి నా దేవుడు నాకు ఇవాళ నాకు ఎంబడిచ్చిండు. నా విజయం గెలిచింది. ఇప్పటి నుంచి నాకు అన్యాయం జరిగింది ఏంటంటే నాకు 6 సంవత్సరాల నుంచి సతాంచిరు. సరే ఈసారి వచ్చిండు కదా ఈయన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అనేసి సైడ్ మీద తీసుకెళ్ళి కూడా చూపించి కూడా అంటే చూసి పిచ్చగుంట్ల మీటర్ గురించి ఎవరికో ఫోన్ చేపిస్తా ఏమరా అని తిట్టినా కూడా నేను బాధ ఎవరిని చెప్పుకోలేను, బయటికి చెప్పుకోలేక ఏం చేసినా సరే అనేసి ఇంకా ముంగట అడిగేసిన డీడీ కట్టి మళ్ళీ దొడ్డుపల్లి పోయి అది అప్లికేషన్ ఇచ్చినాను. తీసుకొచ్చి ఈయనకి ఇచ్చినా కూడా సతాంశపోయి మళ్ళీ సంవత్సరం దాకా నన్ను మళ్ళీ నేను మనసాపాన్ని చెంది నేను కాలాకాలం